హైదరాబాద్ లో కొన్ని ఫుడ్ ప్లేసెస్ ఒక డిష్ తో ఫేమస్ అవుతాయి, కానీ కొన్ని ప్లేసెస్ ఒక హోల్ ఫుడ్ కల్చర్ ని క్యారీ చేస్తాయి. షాహ్ గౌస్ అలాంటి ఒక నేమ్. 1985లో అల్హాజ్ మొహమ్మద్ మొయినుద్దీన్ స్టార్ట్ చేసిన గౌస్ కేఫ్ తో ఈ జర్నీ బిగిన్ అయింది. ఒక హంబుల్ ఫ్యామిలీ బిజినెస్ గా మొదలైన ఈ స్టోరీ టైమ్ తో హైదరాబాద్ లో డిఫరెంట్ పార్ట్స్ కి ఎక్స్పాండ్ అయింది. 2010లో టోలీ చౌకి బ్రాంచ్ ఓపెన్ అయ్యాక ఈ ఏరియాలో షాహ్ గౌస్ ఒక పాపులర్ ఫుడ్ డెస్టినేషన్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంటే బిర్యానీ ఒక్కటే కాదు, హైదరాబాదీ క్విజిన్ లో చాలా ఐకానిక్ ఫ్లేవర్స్ ఒకే ప్లేస్ లో కనిపిస్తాయి. కానీ షాహ్ గౌస్ పేరు వినగానే మోస్ట్ పీపుల్ కి గుర్తొచ్చేది మటన్ బిర్యానీ. ఫ్లేవర్ఫుల్ రైస్, టెండర్ మటన్, రిచ్ మసాలా, ట్రెడిషనల్ హైదరాబాదీ స్టైల్లో డమ్ చేసిన బిర్యానీకి ఇక్కడ స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. అండ్ రంజాన్ సీజన్ వచ్చిందంటే హలీం కోసం షాహ్ గౌస్ దగ్గర క్రౌడ్స్ ఇంకా పెరిగిపోతాయి. బిర్యానీ, హలీం తో పాటు పాయా, నిహారీ, బోటీ కబాబ్ లాంటి ట్రెడిషనల్ డిషెస్ కూడా ఈ ప్లేస్ ఫుడ్ ఐడెంటిటీలో పార్ట్ అయ్యాయి. ఒక స్మాల్ ఫ్యామిలీ ఫుడ్ బిజినెస్ గా మొదలైన జర్నీ ఇవాళ హైదరాబాద్ లో మల్టిపుల్ లొకేషన్స్ వరకు రీచ్ అయింది. కొన్ని రెస్టారెంట్స్ ఒక జనరేషన్ ని అట్రాక్ట్ చేస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్ జనరేషన్స్ ని కనెక్ట్ చేస్తాయి. షాహ్ గౌస్ అలాంటి ఒక హైదరాబాద్ ఫుడ్ స్టోరీ. మీరు షాహ్ గౌస్ లో ఫస్ట్ ఏం ఆర్డర్ చేస్తారు? మటన్ బిర్యానీయా, హలీమా? కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ హైదరాబాద్ ఫుడ్ కల్చర్ లో ఇంకో ఐకానిక్ స్టోరీతో కలుద్దాం.